ఒకవైపు ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అన్నది క్లారిటీ లేదు. మరొక వైపు ప్రజాప్రతినిధులు అనబడే వాళ్ళకు కూడా జీతాలు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు అని నేను మీరు చెప్పడం ఎందుకు? మొన్నటికి మన టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దీపక్ రెడ్డి గారు, ఆయన ఏదో కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. నాకు జీతం పడక 15 నెలలు అయిపోయింది, 4 లెటర్లు రాసిన నా జీతం సంగతి ఏమైందని. నేను జీతం కోసమని కాదు, వీళ్ళ స్పందన కోసమని. ఉలుకు లేదు పలుకు లేదు. ఈ బ్యూరోక్రాట్లు వీళ్ళు ఒక గ్రహణం లాంటి వాళ్ళు, వీళ్ళు ఒక దుర్మార్గులు, వీళ్ళు ఒక ఈడియట్స్ అనేసారు ఆయన. 15 నెలలు అయిందండి ఆయన జీతం పడక. ఉద్యోగుల జీతం అన్న 5వ తేదీ 10వ తేదీ 15వ తేదీ ఏదో ఇస్తున్నారు అందరూ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఇస్తారు జీతం. కొంచెం వెనక ముందు ఇచ్చుకుంటూ పోతారు. కానీ అప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో ఏమో అసలు ఇంకా జీతం ఏదో సంవత్సరాలు పెండింగ్లో పెట్టిన ఒక నెల కూడా పెండింగ్లో లేదు దిగిపోయేసరికి. కానీ దాన్ని అండపిండ బ్రహ్మాండాన్ని చేశారు. వీళ్ళు అంతే కదా. అంటే ఉద్యోగులు ఇప్పుడిప్పుడు ఇంకా కక్కలేక మింగలేక మైట్ బి వాళ్ళకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తే అప్పుడు గొక్కుతారు మింగుతారేమో. ఇంకా ప్రజాప్రతినిధులు అనబడే వాళ్ళ బాధలు ఎట్లున్నాయో మొన్న దీపక్ రెడ్డి పరిస్థితి చూసాం. తాజాగా జెడ్పీటీసీలు మాకు జీతాలు ఇప్పించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు రావాల్సిన గౌరవ వేతనం టీఏ, రవాణా భత్యం, కరువు భత్యం డిఏ, ఈ బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 27 మంది జెడ్పీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. జీతాల కోసం హైకోర్టు పిటిషన్లు వేశారు ప్రజాప్రతినిధులు. సో మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని వినతి పత్రాలు సమర్పించిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ 27 మంది జెడ్పీటీసీలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. మా జెడ్పీటీసీల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 14(21)లకు విరుద్ధమని, వేతనాలు అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని, మా వేతన బకాయిలు చెల్లించాలంటూ అధికారులకు గత ఏడాది ఆగస్టులోనే వినతి పత్రాలు ఇచ్చామని, అయినా ప్రయోజనం లేకపోయిందని, అందువల్ల విధి లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించామని, మాకు రావాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని చెప్పి వాళ్ళు వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. చివరికి జీతాల కోసం జీతాలు ఇప్పించండి అని చెప్పి పిటిషన్లు వేసుకునే పరిస్థితి వచ్చి పడింది.